అస్థి పంజరంలో మానవత్వం, మానవత్వం అస్థి పంజరంలో బందీ అయిపోయింది. దేశ సంపదని దోచుకునే దుర్మార్గులకు దుండగులకే వ్యవస్థ దండాలు పెడుతూ తెల్ల కాగితం మీద సంతకమై వేల కోట్లు అప్పిచ్చేందుకు అడ్డురాని ఆంక్షలు సాక్ష్యాలన్నీ కేవలం అమాయకుడికి వర్తిస్తుంటే వ్యవస్థ చచ్చిన శవమై కుళ్ళిపోయింది. భరతమాత గర్భమున ఏండ్లకేండ్లు అదృశ్యమైపోయిన ఎన్నో దారుణాల తాలూకు సాక్ష్యం ఇది. సాక్ష్యానికే సాక్ష్యమై నిలిచిన ఘటన వ్యవస్థ వస్త్రాలన్నీ ఇప్పి బరివెత్తులు నిలబెట్టింది. నియమ నిబంధనలు, ఆంక్షలు, సాక్ష్యాలన్నీ మానవత్వం ముందు వస్త్రాభరణం జరిగినట్టు సిగ్గుతో తలదించుకున్నాయి. పసితనాన అమ్మలా లాలించి ప్రేమగా గోరు ముద్దలు పెట్టి ఎత్తుకొని మురిసిన అక్కను హృదయం సంద్రమై ఉప్పొంగిన బాధను దిగమింగుకొని సమాధిని తవ్వి సాక్ష్యాన్ని వెతికిన అమాయకత్వాన్ని చూసి సమాజం నివ్వెరపోయింది. అక్షర జ్ఞానం లేదు, లోకం తీరేదిగని అనామకుడు, వేలి ముద్రలు తప్ప సాక్ష్యాలు సంతకాల సంగతే తెలియని అడవి బిడ్డ, చెప్పులు అరిగేలా తిరిగినా మా డబ్బులు మాకివ్వరేంటి అని విసిగెత్తిపోయి సమాజంలో అమాయకుల దుస్థితిని నడి రోడ్డుపై ప్రదర్శించాడు. అవస్థల దేశ వ్యవస్థని తవ్వి అస్థి పంజరాన్ని ఎత్తుకుని ఎదుగుతున్న దేశం దుస్థితిని తెలిపిన దృశ్యాన్ని చూసి కళ్ళు మూసుకుందామా, మనసారా దేశాన్ని తిట్టుకుందామా? కాకడ కవిత్వం, నేను మీ సాగర్.